ఏం రా కథ అంటే ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకున్నాడంట. కానీ ఆ కుక్కను చంపితే కానీ గ్రామస్తులందరూ వాడిని కొట్టి చంపుతారంట. కాబట్టి వాడు ఏం చేసినాడు, రోజు ఒక 10 మంది కూర్చునే కాడికి పోయి ఒరే అది పిచ్చి కుక్కరా అని చెప్తాడంట. మళ్ళీ ఇంకో గుంపు కాడికి పోతాడంట, ఒరే ఆ కుక్క నిన్ననే ఒక ముసలోని గరిచిందిరా అని చెప్తాడంట. మళ్ళీ ఇంకో గుంపు కాడికి పోతాడు, ఒరే ఆ కుక్క నిన్ననే చిన్న పిల్లోని గరిచిందిరా అని చెప్పి వన్ ఫైన్ డే ఆ కుక్కను చంపుతాడంట. చంపితే గ్రామస్తులందరూ అబ్బా పిచ్చి కుక్క చచ్చిపోయిందిరా అన్నారంట. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కుక్క కదా అద్దరు కొట్టేసావు. మేబీ నీలాగా ఎవరు కూడా చెప్పరేమో. ఇంత బాగా కుక్క కథ చెప్తా ఉన్నాడు. అసలు ఎవరు ఇతను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందని చెప్పి కనుక్కుందాం అని చెప్పి నేను చేసిన ప్రయత్నంలో నాకైతే ఆశ్చర్యకరమైన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. అది ఏంటంటారా, ఇతని తాతగారు బైరెడ్డి శేషసైనారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు. ఇతని పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే. పెదనాన్న కూతురు అంటే మన సిద్ధార్థ రెడ్డి గారికి అక్క అవుతారు. ఈ అక్క కూడా నంద్యాల ఎంపీ. అది కూడా ప్రస్తుతం 1,11,000 ఓట్ల మెజారిటీతో అయితే గెలిచింది. గెలిచిన తర్వాత అసెంబ్లీలో కూర్చుని మాట్లాడింది చూడు, నిజంగా యావత్ భారతదేశం మొత్తం అబ్బా ఎంత బాగా మాట్లాడుతుంది, ఎవరు ఈవిడ ఎంపీ కాన్స్టిట్యున్సీ ఏది అని చెప్పి గూగుల్లో సెర్చింగ్ కూడా కొన్ని లక్షల మంది అయితే చేశారు. వాళ్ళందరూ అలా ఉంటే నువ్వేం చేరి కుక్క కథలు చెప్పుకుంటా ఉన్నావు. అసలు నువ్వు 10th క్లాస్ యాడ్ చదివావు? కడపలో చదివావు. ఇంటర్ సంగతి ఏంది? ఇంటర్ సంగతి 2 సంవత్సరాలకి 2 కాలేజీలు మారావు. అక్కడే అర్థమైపోయింది మన పరిస్థితి ఏందా అని చెప్పి. తర్వాత ఇంట్లో వాళ్ళ ప్రోత్బలంతో పోయి హైదరాబాద్లో సిబిఐటీలో ఇంజనీరింగ్ అయితే జాయిన్ అయ్యావు. జాయిన్ అయితే కంప్లీట్ చేయాలి కదా, చేయలేక మధ్యలోనే వదిలేసావు. ఇలా వదిలేసి నీకు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగాన్ని అప్పచెప్పారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది సిగ్గుచేటు. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంది సిద్ధార్థ రెడ్డి గారికి ఏంది ఇది? నేనైతే దీన్ని తప్పు పడుతున్నా. ఇదిలా ఉంటే మీరు 2014 టైంలో కొన్ని అభియోగాలను అయితే ఎదుర్కోవడం జరిగింది. దాని గురించి పాపం జైలుకు కూడా వెళ్ళారు. జైలుకి వెళ్ళిన తర్వాత ఏదైతే 2024 నవంబర్ 14వ తేదీన తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలోనే ఉంది. ఆ సమయంలో నువ్వు చెప్పినట్టుగా తప్పుడు కేసులు పెట్టడం, మళ్ళీ కోర్టుల్ని పోలీసుల్ని మేనేజ్ చేయడం గనక నిజంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టయితే నవంబర్ 14, 2024న ఆ కేసుతో నీకు సంబంధం లేదు అని చెప్పి క్లీన్ షీట్ వచ్చేదే కాదు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. కానీ మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడు. ఎందుకంటే వీళ్ళ మీద ఇన్ని అభియోగాలు వేసావు. నీకు క్లీన్ షీటు ప్రజాప్రతినిధుల కోర్టులో నీకు క్లీన్ షీట్ ఎప్పుడు వచ్చింది? నవంబర్ 14, 2024 అంతే. కుక్క కథ చెప్పావు కదా, ఇంతకీ అందులో కుక్క ఎవరో చెప్పకుండా ఆపేశావే. కుక్కని ఊరికే కొట్టరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. దానికి నిజంగా పిచ్చి శాస్త్రం ఉండి అది నిజంగా కరిస్తేనే చూసి క్లారిఫై చేసుకుని కొడతారు. నిజంగా ఏదైనా ఒక రాయిపోయి కుక్కకు తగిలినా సరే అయ్యో పాపం కుక్కకు తగిలిందా అని చెప్పి బాధపడే ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అట్లాంటి వాళ్ళకి ఎన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని చేసినా సరే కుక్కను కొట్టి చంపేరు. అది నిజంగా పిచ్చి కుక్క అయితేనే కొడతారు. నిజంగా అది పిచ్చి కుక్క కాబట్టే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొట్టి 11 సీట్లు వచ్చేలా చేశారు.